హాయ్ హలో నమస్తే కామారెడ్డి ఎలా ఉన్నారు? ఈరోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన కామారెడ్డి. ఓకే, మరి కలేజ్ చేయకుండా మొదలు పెడతాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అసలే మన థీమ్ ఏంటి అంటే చిలిపి పనులు. సో నువ్వు రెగ్యులర్ గా చేసే పనులు అండ్ మేము అప్పుడప్పుడు చేసే పనులు. అంటే నాకు బోలెడు ఉన్నాయి, అందులో గుర్తున్నవి కూడా ఉన్నాయి, గుర్తులేనివి అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓకే, సో రిపోర్ట్ కార్డ్ లో మా డాడీ అంటే తక్కువ మార్క్స్ వచ్చినాయని నాన్నకు తెలియకుండా నాన్న సైన్స్ ఫోర్జరీ చేసిన అది మళ్ళీ బయటపడ్డది. దాని తర్వాత ఏంటో మనం చేసిన ఆ పనులు ఈజీగా బయటపడితే ఏంటంటే నాకు అదే నేను చిట్టి తీసుకోపోతా కానీ చూసి కాపీ కొట్టి రాయని కూడా చేత కాదు తెలుసా. నాకు బెల్ట్ లో కూడా పెట్టుకొని వెళ్తా, తీయాలంటే వణుకుతుంది కానీ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి అది పడేసి మళ్ళీ వస్తా. ఓకే, మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడిపోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు. మీ పేరేంటి? లాస్యప్రియ. బావ పేరేంటి? అంజన్ కుమార్. అంజీ అని పిలుస్తావా? ముద్దుగా ఏమని పిలుస్తావు? డార్లింగ్, బుజ్జి, బాబే, అంజు. నిన్నేమని పిలుస్తాడు ఆయన? లక్కీ. లక్కీ. ఏ కమాన్. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఆలు తెమ్మని ఆదివారం బజార్కి పంపిస్తే ఆషాఢమని వెనక్కొచ్చాడు బోల్లింగం. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఆలు లేదని బాధపడుకుతూ కూర్చుంటే ఆలు లేదని బాధపడుతూ కూర్చుంటే ఆ రోజు ఆకలితో మాడిపోయాం. ఆ రోజు ఆకలితో మాడిపోయాడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఆలు తెమ్మని ఆదివారం బజార్కి పంపిస్తే ఆషాఢమని వెనక్కి తిరిగి వచ్చాడు బోల్లింగం. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఆలు లేదని బజార్కి పంపిస్తే ఆషాఢమని తిరిగి వచ్చాడు బోర్లింగం. మరి ఫాస్ట్ గా. ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఆలు లేదని బజార్కి ఏ పంపిస్తే బజారు? చెప్పాను కదా ఇందాక ఆదివారం బజార్ అని. ఆలు లేదు సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. ఆలు లేదని ఆదివారం బజార్కి పంపిస్తే ఆషాఢం అని తిరిగి వచ్చాడు బోడిలింగం. ఓకే, ఎవరా బోడిలింగం? ఎవరు తెచ్చేవాడు. అంటే ఎవరు తెస్తుంటారు రెగ్యులర్ గా? ఎవరికి వీలైతే వాళ్ళు తెస్తారు. సూపర్ ఆన్సర్. ఆలు లేదు సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. ఆలు లేదని ఆదివారం బజార్కి పంపిస్తే ఆషాఢం అని తిరిగి వచ్చాడు బోడిలింగం. వెరీ గుడ్. మీ పేరేంటి? వైష్ణవి. చేసిన చిలిపి పనులు? అలా ఏం చేయలేదు. ఏమి నాటినెస్ లేదా? అట్లేం లేదు. కోపం వస్తే చాయల కారపొడి లేదు అట్లేం లేదు. అంత మంచిగా ఉండొద్దబ్బా. మీరు కోడలు, మీరు అత్త, ఎవరు మీకు ఏ క్యారెక్టర్ కావాలి? నేను ఇదిగో ఏదైనా పర్లేదు. ఇట్రా. అంటే క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్ ఉంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. రంగమ్మత్త తర్వాత అందమైన అత్త నువ్వే కదా. రామలక్ష్మి రంగమ్మత్త. ఆ రోజు 3వ భాగంలో 4వ ఎపిసోడ్ లో హస్బెండ్ వీళ్ళ మధ్య ఉండలేక దూరంగా వెళ్ళిపోయాడు. మామగారేమో పక్కింటి పార్వతి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు అత్త కోడళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఏమే వైష్ణవి, చాయ్ తీసుకొస్తావా? తెస్తాను. సంధ్య వేలైంది, చాయ్ దేవాలి అని ఊరికే చెప్పాలి. మర్యాదగా తెస్తానని అక్కడి నుంచి వెళ్ళిన కోడలు కాఫీలో కారం వేసి తీసుకొచ్చింది. అప్పుడు అత్త ఏం చేస్తది చూద్దాం. ఏంది ఎర్రగుంది? ఇట్లాంటి ఎర్ర కాఫీ ఎందుకు ఇచ్చినావు నాకు? నవ్వుతుందేంటో. నాకు కూడా ముఖం చూస్తే నవ్వేస్తుంది తెలుసా. వైష్ణవ్ గారు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పను. ఓకే, ఊటీ వెళ్లి తిందాం ఉలవచారు బిర్యానీ, ఓడల మరి దగ్గర ట్రంకు పెట్టెలో దొరికింది దెయ్యాల కహాని. ఊటీ వెళ్ళి తిందాం ఉల్వలచారు బిర్యానీ, ఓడల మర్రి చెట్టు కింద ట్రంకు పెట్టెలో దొరికింది దెయ్యాల కహాని. చెప్పిందిగా. నేను ఇంత భయంకరంగా చెప్తే అంత కూల్ గా చెప్పేస్తదేంటి? మళ్ళీ చెప్పు. ఊటీ వెళ్ళి తిందాం ఉల్వచారు బిర్యానీ, ఊడల మల్లి చెట్టు కింద ట్రంకు పెట్టెలో దయ్యాల బిర్యానీ. అరే ఎవరికి ఐడియా రాలేదే? హోటల్స్ లో దెయ్యాల బిర్యానీ మా దగ్గర స్పెషల్ అని పెట్టొచ్చు కదా.
రెడీ, లాస్ట్ టేక్. సరిగా చెప్పకపోతే పనిష్మెంట్. ఓకే, ఊటీ వెళ్లి తిందాం ఉల్వచారు బిర్యానీ, ఆ. ఊడల మరి చెట్టు కింద ట్రంక్ పెట్టెలో దొరికింది దయ్యాల కహాని. సో బాగా చెప్పావు కాబట్టి నీకు పనిష్మెంట్ లేదు ఇక్కడ. అరే ఏంట్రా ఇది? చెప్పు చెప్పు చెప్పు. ఊటీ వెళ్ళి తిన్నాం ఉల్వచారు బిర్యానీ, ఆ. ఊడల మరి చెట్టు కింద ట్రంక్ పెట్టెలో దొరికింది దయ్యాల కహాని. ఎందుకు అంత బాగా చెప్పావు? ఆగు, కళ్ళు మూసుకో. వావ్, వాట్ ఎ మ్యాచింగ్. సో ఇప్పుడు నువ్వు ఒక కోడివి, ఆకలి మీద ఉన్న కోడి ఎలా అరుస్తుంది? ఏ ఆకలి? అన్నం ఆకలమ్మా, అన్నం. కుకురుకు. కోపం మీద ఉన్న కోడి కుకురుకు. ప్రేమగా హస్బెండ్ మీద అలిగిన కోడి. ఓకే, మీరు అటు అండి, మీరు ఇటు రండి అమ్మా. ఏం పేరండి? మయూరి. ఏం పేరు ఆయన పేరు? కృష్ణ. ఎలా, ఎన్ని సంవత్సరాలు లవ్? ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్ళయింది? 1 year లవ్. 1 year లవ్. లవ్ మ్యారేజ్. ఊరికి రాయేసా? అచ్చా, 1 year లవ్ లో చేసిన చిలిపి పనులు మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆయన ఎక్కడ? మన ఇంటి, మన గల్లీ వెనకాల గల్లీలో ఉంటాడా? ఆపోజిట్ హౌస్. ఆపోజిట్ హౌసే. ఆయన ప్రేమించాడు అనుకోండి, మీరు ప్రేమలో పడడానికి కారణం ఏంటి? ఏమో తన అట్లా పడేసిండు. ముద్దుగా ఏమని పిలుస్తాడు కృష్ణ మిమ్మల్ని? మయు అంటారు. మయు. మీరేమంటారు? క్రిష్. క్రిషే ఫస్ట్. ఇప్పుడు మాత్రం కృష్ణ అంటున్నాను. ముందు కృష్ణ పిలుస్తుండే లవ్ లో ఉన్నప్పుడు. లవ్ లో ఉన్నప్పుడు క్రిష్, ఇప్పుడు మాదే కృష్ణ. ఓకే, చలో మరి. నగరం నడుబొడ్డున బీభత్సమైన భారీ హోల్డింగులు, నగర శివార్లలో అందమైన బోల్డెన్ని బిల్డింగులు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా? నగరం నడిబొడ్డున బీభత్సమైన భారీ హోర్డింగులు, నగర శివార్లలో అందమైన నాజూకైన బిల్డింగులు. నగరం నడి ఒడ్డున బీభత్సమైన. నడి ఒడ్డే అసలు అంటే ఎక్కువగా బీచ్ కి తిరిగేవాళ్ళ కృష్ణ నువ్వు? నడి బొడ్డు, బొడ్డు. నడి బొడ్డు. నగరం నడిబొడ్డున బీభత్సమైన భారీ హోర్డింగులు, నగర శివార్లలో నాజూకైన అందమైన బిల్డింగులు. నగరం నడి బొడ్డున బీభత్సమైన భారీ భారీ హోర్డింగులు. హోర్డింగ్, హోర్డింగ్. హోర్డింగులు ఆ, నగర చివరలో. ఆ. సరే, కళ్ళు మూసుకో. నీకు ఒక సర్ప్రైజ్ కృష్ణ బాబు పంపించాడు, చూపిస్తాను నీకు. కళ్ళు మూసుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. నేను చంద్రముఖి, సిస్టర్ ఆఫ్ కాంచనా. చెప్పవేంటి? 1 2 3 గో. నేను చంద్రముఖి, సిస్టర్ ఆఫ్ కాంచనా, కాంచన, సన్ ఆఫ్ పశుపతి. పశుపతి. ఓకే, గట్టిగా చెప్పట్లు. వాళ్ళు మన ఫస్ట్ రౌండ్ లో ఇరగదీసే అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గెలుచుకున్నారు. కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మనకందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓకే, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం కొరుకు బాగా కొరుకు గేమ్. చేయాల్సింది చాలా సింపుల్ అండి. ఇక్కడ 2 క్యారెట్లు, అక్కడ 2 క్యారెట్లు ఉన్నాయి. ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, శ్రావ్య అండ్ శ్వేత. కళ్ళ గంతలు కూడా కడతాం. 1 minute టైం ఇస్తాం. 1 minute టైం లో ఎవరు ఎక్కువ క్యారెట్ తింటారో వాళ్ళే విన్నర్. సో కళ్ళ గంతలు కట్టుకోండి శ్రావ్య అండ్ శ్వేత. రెడీ? సో 1 minute టైం లో మీరు చేతులు టచ్ చేయకూడదు క్యారెట్లని. చేతులు వెనక పెట్టుకోవాలి. రెడీ? 1 minute టైం స్టార్ట్స్. గో. అటు పక్కనే కొరికే ఉంది. కొరికే కొరికే తినే. తొందరగా నడవాలి. కానీ. అలా. అక్కడే అక్కడే. కాదు, కళ్ళ మీద ఉన్నది, కళ్ళ మీద. అక్కడే ఉంది, అక్కడే ఉంది. ముందుకి ముందుకి. శ్రావ్య కమాన్. వచ్చింది వచ్చింది, అది టచ్ అయ్యి. ఇంకా కొంచెం.
అక్కడే అక్కడే లెఫ్ట్ లెఫ్ట్ కొరుకు కొరుకు గట్టిగా అక్కడే కొరుకు కొరుకు అగో నెత్తి మీద ముక్కు మీద. అరే లాస్ట్ 10 సెకండ్స్ అందరూ 10 9 8 7 6 5 కళ్ళ గంటలు ఉంటే కనిపించదు మరి. 3 2 ఎల్లు ముందుకెళ్ళు స్టాప్. శ్రావ్య 95% ఒక క్యారెట్ కంప్లీట్ చేసి లీడ్ లో ఉంది. ఇది కూడా కంప్లీట్ చేస్తే 200% అయ్యేది. ఇది 20%. సరే మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే ఓ శివంగిలో మనం ఆడుతున్నాం కొరుకు బాగా కొరుకు. ఫస్ట్ రౌండ్ లో శ్రావ్య 95% లో లీడ్ లో ఉంది. అండ్ ఇప్పుడు ఆడడానికి నందు అండ్ వసవి రెడీగా ఉన్నారు. ఓకే బ్లైండ్ పెట్టించుకోండి. 1 minute టైంలో ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే విన్నర్. 3 2 1 స్టార్ట్. అక్కడే ఉంది అక్కడే నీ ఫేస్ కి వచ్చి తగిలింది అనుకో కొంచెం ముందుకెళ్ళు వసవి, కొంచెం ముందుకెళ్ళు. అది ఇప్పుడు తగిలిందంటే ఎక్కడ ఉందో నువ్వు చూసుకోవాలి. దాన్ని బట్టి లెఫ్ట్కి వెళ్ళాలి. క్యాచ్. అయ్యో హైట్ కొంచెం ముందు ఎత్తుకోనా కొంచెం ముందు క్యాచ్. కొంచెం ముందుకెళ్ళు. ఓకే ఓకే అక్కడే కొరుకు కాదు లెఫ్ట్ అది. ఓకే ఓకే సూపర్. రైట్ రా ఇప్పుడు రైట్ వెనకకి జరుగు. రైట్ కి లెఫ్ట్ లెఫ్ట్ కెళ్ళు. నీ ముక్కు దగ్గర ముందుకెళ్ళు. ఫ్రంట్ వెళ్ళు. ఫ్రంట్ కెళ్ళు. జంప్ జంప్. 5 వచ్చి ముందుకు రా. 4 3 2 అయ్యో 1 and stop. నందు ఎన్ని 2 కొరికిందా? అంటే ఇది ఒక 2 times, ఇది సింగిల్ టైం బైట్ చేసి ఒక 40%. ఇక్కడ 2 కదా. సరే ఇక్కడ ఇయ్యమ్మా. 30 35 30% 40% 45 పెంచుతూనే ఉంది. ఇంకోసారి అయితే 50 అంటదేమో. లేదు 45% 30% 95%. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం కొరుకు బాగా కొరుకు. థర్డ్ బ్యాచ్ లాషియా అండ్ జ్యోతి రెడీగా ఉన్నారు. సో రెడీ 3 2 1 గో. అటువైపు క్యాచ్ అయిపోయింది. నువ్వు స్టార్ట్ చేయాలి లాస్యా. వామ్మో ఈ మొత్తం క్యారెట్ అంతా కొరికిందమ్మా. ముందుకెళ్ళు జ్యోతి. చాలు అక్కడనే కొంచెం కిందికి. అసలు నీ అదృష్టం తెలుసా జ్యోతి, నువ్వు 2కి 2 తినొచ్చు మొత్తం. ఇంకా లెఫ్ట్ కి రా. నేను ఎత్తనుకుంది లాస్యా. రైట్ గో. మొత్తం నోట్లో ఆవగొట్టు. అది అమ్మో అయ్యయ్యయ్యయ్యయ్యా. ఏమి మామూలు మనిషి కాదమ్మా. కొరికింది మొత్తం. ఇంకా ముందుకెళ్ళు. మీ ముందే ఉంది. అక్కడే ఉంది తిను. వెనకకి ఆరెంజ్ సారీ వెనకకి ఇంకా ముందుకి అగ్గో తాకే. లెఫ్ట్. ఓకే లాస్ట్ 10 seconds. కౌంట్ డౌన్ స్టార్ట్. 9 8 7 6 5 4 3 2 1 and stop. జ్యోతి గారు 80% అండ్ లాస్య గారు 100%. కొరుకు బాగా కొరుకు గేమ్ లో క్యారెట్లను విపరీతంగా కొరికేసి 100% 95% 80% తో గిఫ్ట్లు అందుకుంటున్నారు లాస్య, శ్రావ్య అండ్ జ్యోతి. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. సో కిసాన్ ఫ్యాషన్ మాల్ లో ఆషాఢం శ్రావణం మొదలైంది. డైరెక్ట్ మిల్లి రేట్లతోనే నమ్మలేని ధరలు, అద్దరిపోయే ఆఫర్లు. వివాహాది శుభకార్యాలకు పట్టు వస్త్రాల వేదిక మన కిసాన్ ఫ్యాషన్ మాల్. అంతేకాదండి ఆషాఢం శ్రావణం కేజీ సేల్ కూడా మొదలైంది. అటు ఇటు లేదు, డైరెక్ట్ గా కిసాన్ ఫ్యాషన్ మాల్ కి వెళ్ళండి. సంచులు నిండుతాయి, సంతోషాలు నిండుతాయి. అలానే మెన్స్, ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ ట్రీ విచ్ ఇస్ కిసాన్. ప్రతి గేమ్ లో విన్నర్సే కాదు, కష్టపడిన రన్నర్స్ కూడా ఉంటారు. మా బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. వాసవి, నందు అండ్ శ్వేత. రండి.
కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శోభారాణి గారు. అమ్మ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు అమ్మా? బానే సో మనం బయటికి ఎంత బాగున్నా లోపల ఉండే కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని రిగ్రెట్స్ కానీ ఉంటాయి. అది మన ఫ్యామిలీ తోటే చెప్పుకోగలుగుతాం. మనమంతా జెమినీ కుటుంబం, ఒక ఫ్యామిలీ. సో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా అత్తమ్మ మామయ్య 3 years అవుతుంది గ్యాస్ లీకేజ్ అయ్యి చనిపోయింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళారు. 4 గంటల తర్వాత వచ్చేసరికి ఇంట్లో అంతా స్ప్రెడ్ అయిపోయింది గ్యాస్. అది రాగానే బీడీ తాగుతా అంటే అగ్గి పెట్టేస్తే మా అత్తమ్మ గీకేసింది, మొత్తం పేలేసింది. మొత్తం ఇట్లా చర్మం కూడా లేకుండా అయిపోయింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కు తీస్తే చాలా ఎక్కువ కాలింది. ఇక్కడే అపెక్స్ హాస్పిటల్కు రాసిచ్చారు. తీసుకెళ్తే అసలు ముట్టడానికి కూడా లేదు, మొత్తం ఊడిపోయింది చర్మం. సో గ్యాస్ ఎందుకు లీక్ అయిపోయింది ఇంట్లో? అది పెట్టడం సరిగా లేదని చెప్తున్నారు. రెగ్యులేటర్ నుండి రెగ్యులేటర్ లీకేజ్ నుంచి అయిపోయింది. బయటకు వచ్చేసింది, మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోయింది. అయింది. వీళ్ళు బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చి ఇక ఆయనకు అలవాటు ఉండేసరికి అగ్గిపెట్ట గీకేసరికి మొత్తం పేలిపోయి వెంటిలేటర్ కిటికీలు మొత్తం పేలిపోయినాయి. సో ఇద్దరు కాలిపోయారు. ఇద్దరు కాలిపోయినరు. 17 days లో ఇద్దరు చనిపోయారు. అంటే అన్ని రోజులు హాస్పిటల్లో హాస్పిటల్లో పోరాడారు పాపం. పోరాడారు. చాలా చూడడానికి కూడా లేదు, అసలు ముట్టడానికి కూడా లేదు. ఫస్ట్ ఇల్లు కట్టగానే వాళ్ళు వచ్చి ఇద్దరు ఉంటుండ్రే, మా అత్తమ్మ గిల్ల. మేము వేరే దగ్గర ఉన్నాము. తర్వాత మా పిల్లల మ్యారేజ్ అని మేము పక్కింట్లోకి వచ్చినాము. అయినా మేము ఫస్ట్ నుంచి ఉన్నాంలే అని దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు బాగా హుషారు, కానీ ఎట్లా జరిగిందో అసలు అర్థం సో కాదు. అత్తగారు మామగారు చనిపోయారంటే ఎంత బాధపడుతున్నారు అంటే, నిజంగా మీరుకి మీ అత్త మామలకి ఒక తండ్రి కూతుళ్ళు తల్లి కూతురు లాంటి రిలేషన్ ఉండొచ్చు. మీ బాధ బాగానే ఉండేది. అసలు మా మామయ్య కొంచెం తెలియకపోతుండే మతి స్థిమితము. మా వాళ్ళు మా ఆయన చిన్నప్పుడే మతి స్థిమితం లేదట. మళ్ళీ మా అత్తమ్మ కూడా పిల్లల్ని చూడాలని కోరిక బాగుండే. మా కూతురు పుట్టింది, అసలు ఆమె లేదని చాలా ఏడ్చాం మేమైతే. సో ఇప్పటికి అంటే మీరే ఎంత బాధపడుతున్నారు అత్త మామల కోసం అండ్ తల్లిదండ్రుల కోసం? మీ హస్బెండ్ గానీ మీ మరిది గారు చాలా బాధపడతాడు. అతన్ని చూస్తే నాకు ఎవ్వరు లేరు. మా మరిది ఒక్కడు ఫ్యామిలీలో, వాళ్ళ తమ్ముడు ఇతనే మిగిలిండ్రు, అంతా చనిపోయినరు. ఇద్దరు ఒకేసారి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధాకరం అమ్మా. బట్ ఎనీవే, ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు ఇక్కడికి, మీ మనసులో మాట చెప్పుకున్నారు. నిజంగా మనం అంతా ఒక కుటుంబం. బట్ వాళ్ళు లేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయనే ఆ భరోసానే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. కానుక ఇవ్వాలని కాదు, కానీ ఇది ఒక కుటుంబం. మీ మనసులో మాట చెప్పారు కాబట్టి గుర్తుగా మీ దగ్గర ఉండాలనే ఉద్దేశంతో సో మా టీం తరపున ఇది చూసినప్పుడు మీకు మీ అత్తగారు గుర్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఐఎమ్ హియరింగ్, అంటే అత్త మామకి కోడలికి పడని వాళ్ళని మనం చాలా చూసాము. తల్లిదండ్రుల్లా బాధపడ్డాం. అది కాకుండా ఇంకా వాళ్ళ ఆ ఏజ్ లో అంత కష్టపడుతుంటే వీళ్ళ కంటి ముందు అంటే అది చాలా బాధాకరము. బట్ దెన్ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, మీ హస్బెండ్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ మీరు మోరల్ సపోర్ట్ గా వాళ్ళకు ఉండాలి. నిజంగా మన లైఫ్ అనేది చాలా చిన్నది. సో రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇది ఈ రోజే మనది, అండ్ ఈ రోజు కూడా నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ అండి, అసలు ఊహించలేము. అవును, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు మన కామారెడ్డిలో. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.